ఎందుకు మాట్లాడచావు? ఎనీ ప్రాబ్లం? ఉండవా ఎంగిల్ పీసు నువ్వు. అయ్యో త్వరత పడిపోయింది. పిడక నిదట్లేదా పీడకలు వచ్చిందో ఏమో. ఏమయ్యా నువ్వు వెళ్ళి భూత వైద్యుడిని తీసుకురానా? భూత వైద్యుడా? వాడి చేత నీకు తర్వాత వైద్యం చేస్తాను. ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయ్యా. అలాగే. అరే ఆ దిక్కుమాలి తుపాకీ ఎందుకయ్యా? అరే ఏదో ఒక రోజు నీకు తెలియకుండా. అమ్మా సీత, అమ్మా చొన్నవాడ కామాక్షి, ఏమిటమ్మా ఈ కష్టం? ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే. రండి డాక్టర్ గారు, రండి రండి డాక్టర్ గారు రండి. అర్ధరాత్రనకుండా అపరాత్రనకుండా మా ముసలాయన పిలవగానే వచ్చారు. మీ పుణ్యం ఉంటుంది. నా మనవరాలు నిద్దట్లో ఉలికి పడ్డది, గట్టిగా వచ్చింది, చుట్టపడిపోయింది. ఏమైందో కాదు చూడండి డాక్టర్ గారు, చూడండి. పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆ ఆవులింతను ఆపు చేసి మరీ లాక్కొచ్చా. సంతోషం. జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒకటే. థ్యాంక్స్. మీరేం భయపడకండి అమ్మా. మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు. మీ నిద్రమత్తు వదిలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా. నా మనవరాలు కడుపుతా ఉందా? తల్లి కామాక్షి నీ కరుణే కరుణ. ఒరే కిష్టయ్య, నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడిరా. ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావు. అదేనవయ్యా సినిమాలో విలన్ గాడిన వినట్టు పిల్ల దడుచుకుంటుంది. మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు, పిల్లకి మంచి టానిక్ ఇవ్వండి బలం పట్టడానికి. అలాగేనమ్మా. మళ్ళీ ఇలా శ్రద్ధ పడిపోకూడదు. ఏమయ్యా ముసలాయన, డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు. మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎక్స్ట్రాగా ఇచ్చేసేయి. మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా? డాక్టర్ గారు. నీకు తెలిసింది అంతేలే. అమ్మా సీత, అమ్మా లోకమాత, బిడ్డని కాపాడావమ్మా, కాపాడా. అమ్మా సీత, ఇప్పుడు ఒళ్ళు ఎట్టా ఉందమ్మా? బామ్మగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది బామ్మగారు. భయం దేనికమ్మా? ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవాడు నాకు దూరం అయిపోతారేమని భయంగా ఉంది. ఏందమ్మా నువ్వు అనేది? మాకు పిల్లాడు పుట్టాడని తాతగారు మీతో చెప్పింది తప్పు బామ్మగారు. నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు, ఓ ఆయాకు పుట్టింది. ముని మనవాడిని చూడాలన్న ఆశతో వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసం మీ మనవడాడి నాటకం ఇది. ఆత్రపు మొగుడు అత్తగారి మెళ్ళో తాళి కట్టాడంట. అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర. మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టేశానే. నా ముద్దులో మనవడి మురిపెప్పు పెళ్ళామా. అంటే ఈ విషయం మీకు తెలుసా బామ్మగారు? బాగా తెలుసు. నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడతామని లాగు విప్పాను. మీ బండారం బయటపడ్డది. సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను. నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు. బీరువాలో ఉన్న గొలుసు తీసి ఆయా మెళ్ళ వేడు నేను కళ్ళారా చూశాను. దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? నేనుళ్ళా దానంతూ నేను తేల్చను. నువ్వు మాత్రం కంటతడి పెట్టకూడదు. నువ్వు కడుపుతో ఉన్నావమ్మా. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఆ టింగ్ టింగ్ రమామణి సంగతి నాకు వదిలే. దాని భర్త నే పడతా ఉండు. ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లేవంటాను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు ఏం గొలుసు? ఏం మనవడు ఏం గొలుసునా? ఏం కులుకులాడివే? నడ్డి విరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడ నీ పెట్టా? ఎక్కడే నీ దొంగ పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడంటాను? ఈ రంకులాడికి రంగులు పెట్టా ఒకటి కావాల్సి వచ్చింది. ఎక్కడే? ఎక్కడ దాచావే? జున్ను ముఖం దానా. ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి. ఇదిగో ఇదిగోనే గొలుసు. ఏం గొలుసు ఏం మనవడు సాగదీసావే రబ్బర్లాగా. ఇది ఎవరిచ్చిందే? మీ అప్పగడిచ్చిందా మీ తాత గడిచిందా? అది నేను తీసుకోలేదు, ఆయన గారు ఇచ్చారు. అయ్యో ఆయన గారంట, ఆయన గారు ఇచ్చారంట. ఏం కులికే ఏం తళికే? అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవడిని వల్ల వేసుకోవడానికి వచ్చావా వగలాడి? అసలేంటి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు? ఏందే ఓవర్ ఏందే? ఇంగిలి పీసు వేరే. తీసుకోవే పిల్లని, తీసుకోవే, తీసుకో. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే గుడ్లు పీకేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, పాతేస్తాను. తీసుకోవే, తీసుకో. పద పదవే, పదవే. మళ్ళీ ఛాయలు కనిపించావంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. పచ్చడి కాపురాల్లో చిచ్చు పెట్టే నీలాంటి దొంగ ముండల్ని ఈ పట్టమాసాల్లోనే చూస్తున్నా. ఇదే గనక మా ఊరైతే నిన్ను నిలువున ఉప్పు పాతరేసేదాన్ని, ఉప్పు పాతరేసేదాన్ని కదా. ఏందేట గుడ్డు మిడకరించి చూస్తావు? మిడకరించి మిడగుడ్లదానా? నన్ను ఇన్ని మాట్లాడినావు కదూ, చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తాను. నన్న నువ్వా? నీ తలకే నువ్వు చూసేదేంటే? పాచిపోకున్నాను. మళ్ళీ పక్కలు కనిపించావా జాగ్రత్త. పీడాకారం వదిలిపోయింది కదా. రామ్మాని దృష్టి తీస్తాను. ఏమైందో తెలీదురా. ఏమయ్యో నువ్వు వచ్చేసావా? నా సంగతి సరే, ఇన్నాళ్ళు నువ్వు ఎవరితో కులుగుతున్నావు?
నీ దరిద్ర బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు. అద్దెకి పెళ్ళడు కావాలని ఒకడు వచ్చాడు. 4 డబ్బులు దొరికితే కదని నేను వెళ్ళాను. వెళ్ళిన చోట రాక్షసు లాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటి నిండా దిగేసుకుంది. ఆ పొగరుతోనే నన్ను తిట్టి కొట్టి 10 మంది ముందు బయటకి గెంటేసింది. అవును, పిల్ల అతి తక్కలే సరే కదా, తిట్లు తల్లే మిగిలాయి. మన పరువు పోయింది. ఇదిగో చూడు, నువ్వే గనక సరైన మగాడు అయితే ఆ ముసలిదాన్ని అంత చూడాలా. ఆ ముసల్దాన్ని నాకు చూపించు, దాని ఎంతో నేను చూస్తాను. ఏంటి, బంగారం ధర పెరుగుతోందా? ఆ, అయితే నా ముని మనవడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుందన్నమాట. ఇవాళే వెళ్ళి పుట్టబోయే నా ముని మనవడికి మొలతాడు దగ్గర నుంచి మెడతాడు దాకా ఒంటినిండా బంగారం మయం చేసేస్తా. ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం. అవును, ఈ ముసతనంలో అది ఒకటే తక్కువ. అయ్యో ఏమిటి సీత, బామ్మ చేత ఈ పనులు చేస్తున్నావు? ఇలాంటి పనులు చేయడానికే కదా డబ్బి ఛాయని పెట్టుకుంది మనం. అయినా అనసూయ ఏం చేస్తుంది? అనసూయ అనసూయ అనసూ రారా మనవడా రా. అనసూయని పిలుస్తున్నావా అందగాడా? అది మామూలు అనసూయ కాదురా, సతీ అనసూయ. దొంగ బడవ. ఆడపిల్లని అద్దెకి తెచ్చి మగపిల్లోడని అబద్ధాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగవతం ఆడతావా? భాగవతం ఈ విషయాలన్నీ నీకెలా తెలిసే బామ్మ? తెలుసురా, సీత చెప్పిండ్లా. ద్రోహి, విశ్వాసఘాతకురాలా. కడేరావు, సీతను ఏమన్నా అన్నావంటే తాట వచ్చేస్తాను. అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయా బామ్మ? ఏం సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా? అందుకే ఆ టక్కులాడిని మెడబెట్టి బయటికి గెంటేశాన్రా. ఏమిటి అనసూయని గెంటేసావా? ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. అప్పుడే తొందరపడ్డావా రాజ్యం? మంచి పనే చేసావు, గెంటేయటం కరెక్టే. ఒరే మనవడా, నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని. కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను. ఒరే, నీ పెళ్ళాం కడుపుతోందిరా, కడుపుతో. సీత థ్యాంక్ యూ. చిన్నవాళ్ళు ఏదో సరసం ఆడుకుంటే అబ్బా, లవ్ సినిమాలకి వెళ్ళనివ్వు, దగ్గరుండి లవ్ సీన్లు చూడనివ్వు. ఎలా చచ్చేది? మధ్యలో కత్తిపేట ఉందిగా, ఎట్ట చూస్తావు?